కదా వర్షం ఎలా కురుస్తోందో. ఇంతటి చల్లటి వర్షాకాలంలో ఇలా కూర్చుని వెచ్చగా ఉన్నాయి కదా అని ఏవి పడితే అవి తినకూడదు. ఈ సీజన్లో తినకూడని కూరగాయలు, వాటి వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం మిగులుతాం. లేకపోతే ఆస్పత్రుల పాలై సమస్తం కోల్పోతాం. రోజులు అసలు ఏ మాత్రం బాగాలేవు. అందుకే ఇప్పుడు చూసే వాటి జోలికి అస్సలు పోవద్దు. జాగ్రత్తగా అన్నీ చూసుకొని తినండి. ఈ సీజన్లో దూరంగా ఉంచాల్సినవి ముందు చూద్దాం. ముందుగా ఆకుకూరలు. పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు వర్షాకాలంలో నివారించడం మంచిది. ఎందుకంటే వర్షాల వల్ల ఈ ఆకుకూరల్లో తేమ ఎక్కువగా ఉండి బ్యాక్టీరియా, క్రిములు సులభంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ తప్పనిసరిగా తినాలనుకుంటే చాలా జాగ్రత్తగా కడిగి వేడి నీటిలో కొద్దిసేపు ఉడకపెట్టి తినాలి. ఆ తర్వాత తినకూడనివి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు కూడా తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రకాల పుట్టగొడుగులు విషపూరితమైనవి కూడా కావచ్చు. కాబట్టి వర్షాకాలంలో వీటిని నివారించడం శ్రేయస్కరం. అటుపై ముట్టుకోకూడనివి వంకాయలు. వంకాయలో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వంకాయలో పురుగులు చేరే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వర్షాకాలంలో వంకాయను తినకుండా ఉండటం మంచిది. అనంతరం బంగాళదుంపలు తినొద్దు. మొలకెత్తిన బంగాళదుంపలో వర్షాకాలంలో సర్వసాధారణం. అధిక తేమ కారణంగా ఈ మొలకలలో సోలోనిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే తలనొప్పి, వికారం, జీర్ణక్రియకు కూడా కారణమవుతుంది. ఆ తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ జోలికి వెళ్లవద్దు. ఈ కూరగాయలు శుభ్రం చేయడానికి కష్టంగా ఉంటాయి. కడిగిన తర్వాత కూడా దాచిన పొరలు బ్యాక్టీరియా, ధూళి, తేమను కలిగి ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఆహార సంక్రమణల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే వర్షాకాలంలో తినదగిన కూరగాయలు మరొక ఎత్తు. వాటిలో మొదటిది కాకరకాయ. కాకరకాయలో చేదు గుణం ఉన్నప్పటికీ ఇది వర్షాకాలంలో చాలా మంచిది. ఇందులో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత తినవలసింది దోసకాయ. దోసకాయ తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే తినే ముందు బాగా కడగాలి. అనంతరం టొమాటో తినొచ్చు. టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే తాజాగా ఉన్న టమాటాలను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత సొరకాయ తినాలి. సొరకాయ తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అనంతరం బీట్రూట్ మంచిది. బీట్రూట్లో ఐరన్, ఫోలెట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఆపై చిక్కుడుకాయ మేలు చేస్తుంది. చిక్కుడుకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని బాగా ఉడకపెట్టి తినాలి. ఆపై పొట్లకాయ బెస్ట్ అని చెప్పాలి. పొట్లకాయ కూడా తేలికగా జీర్ణమయ్యే కూరగాయలలో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అనంతరం గుమ్మడికాయ వదిలిపెట్టవద్దు. గుమ్మడికాయలో విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.